Om Shri Gurubhyo Namaha. Harihi Om. Om Namah Shivaya. I welcome all of you. Today we will discuss the topic of who am I? Nenu Evaru. It is a fundamental question for everyone. So దీని గురించి మీలో ఎవరన్నా ఏదైనా చెప్పదలుచుకున్నారా? మీ అభిప్రాయం ఏమిటి? మీ అండర్స్టాండింగ్? ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్? మేము హూ am I కాన్సెప్ట్ కాస్త అక్కడ ఇక్కడ చదువుకునే దాని గురించి అంటున్నారా? పర్సనల్ గా హౌ డు యు ఫీల్ అడుగుతున్నారా? మనసులో ఏముంది? మీ మనసులో ఏముంది హూ am I గురించి? అసలు ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? వస్తే మీ ఆలోచన ఏంటి దీని మీద? ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకున్నారా? లేదా వీ కెన్ స్టార్ట్ గోయింగ్ త్రూ. అయితే we can, sorry, anybody saying something? Okay. No, బేసిక్గా క్వశ్చన్ వచ్చినప్పుడు అంటే మెయిన్గా కాంటెక్స్ట్, ఆ క్వశ్చన్ వచ్చిన కాంటెక్స్ట్ మన సనాతన ధర్మంలో ఇప్పుడు ఆత్మ అనేది ఎప్పుడుకి అది ఒక జన్మకి సంబంధించింది కాదు. మనం ఇప్పుడు మనం చేసే పనులు ఆర్ మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, అది ఈ ఒక్క లైఫ్తో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ లైఫ్లో చేసిన వాటి వల్లే కాకుండా ఆర్ మనం ఇప్పుడు చేస్తున్న పనులు వాటి ఎఫెక్ట్స్ కూడా ఈ ఒక్క లైఫ్లోనే కాకుండా మన ముందు జన్మలవి తర్వాత వాటికి. సో ఆ ఆస్పెక్ట్స్లో యూజువలీ హూ యామ్ ఐ అన్నప్పుడు ఇట్స్ డెఫినెట్లీ నాట్ దిస్ పర్టికులర్ బాడీ ఆర్ ఈ ఒక్క పర్టికులర్ ఇన్కార్నేషన్ ఆఫ్ అస్ అన్నది కాకుండా దెర్ ఈస్ బియాండ్ అండ్ ఆఫ్టర్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి దీనికి. సో అందుకని లైక్ దట్ యాక్చువల్లీ పుట్స్ ఇంక అంటే మనం ఏ పనులు చేస్తున్నాము, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అన్నది ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఎందుకంటే అది ఒక్క దాంతో అయిపోయేది కాదును. మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నది కూడా ఈ ఒక్క లైఫ్లో మనం చేసిన పనుల వల్ల కూడా కాదన్న ఆ కాంటెక్స్లో ఇది వరకు ఫ్యూ డిస్కషన్స్ ఆర్ థాట్స్ వచ్చాయి అన్నట్టు. చాలా బాగా చెప్పారు సార్. ఇంకెవరన్నా ఏదన్నా షేర్ చేస్తారు? సో నేను నా థాట్స్ షేర్ చేస్తానండి. యాక్చువల్గా మన ఫిలాసఫీ, ఆధ్యాత్మికత చదువుతున్న టైంలో రీసెంట్లీ ఇన్ ద లాస్ట్ సెవరల్ ఇయర్స్ ఈ విధమైన థాట్స్, క్వశ్చన్స్ ఉన్నాయే కానీ అంతకు ముందు సెల్ఫ్గా ఎప్పుడు కూడా కూర్చొని అసలు నేను ఎవరు అనేది ఐ గాట్ దట్ క్వశ్చన్ టు మై సెల్ఫ్ ఇన్ అ టోటలీ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఎందుకంటే మనం వర్క్ చేస్తూ ఉంటాము. వీ యాక్చువల్లీ మన వర్క్లో చెప్తూ ఉంటారు, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు పుట్ డిఫరెంట్ హ్యాట్స్. ఇఫ్ యూఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కస్టమర్ యూ వేర్ డిఫరెంట్ హ్యాట్, ఇఫ్ యూఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ టీమ్ యూ వేర్ డిఫరెంట్ హ్యాట్ టైప్లో మనం ఇళ్లలో ఉంటూ ఉంటాము. సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ are we acting? Literally, are we acting the role that we are playing? Is this real అన్నట్టుగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో మనం లీనం అయిపోయినప్పుడు ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్లో యాజ్ ఎ సన్ కానీ, యాజ్ ఇది కానీ, హస్బెండ్ కానీ, ఫాదర్ కానీ, లేకపోతే ఆఫీస్లో ఏదో మేనేజర్లా కానీ, once we go through those things, it just feels like, I mean, yes, I'm doing these things. I'm probably doing it right. And because of the positive feedback we get from those things, right? From the society, from the external stimulus. Anni correct gaane chestuna anpichina kuda. So I'm using those phrases now. Ekkado sudden ga, which part of this is real me? Akkade who am I anedi in a practical sense, not in a philosophical sense. What is my nature actually? Because I think I'm doing this, I'm doing that, but is this real me or is that real me? ఆ విధంగా వచ్చేది ఇది వరకు కొంతకాలం ముందు. దాని తర్వాత ఈ వేదాంతిక్ వీటి గురించి చదువుతున్నప్పుడు అటు ఇటు
oh, there is a lot more depth in this whole thing that maybe somehow we have to get to it. But again, it takes years together, practice and stuff. So that's where I'll stop. I want to go. I can go longer than that. But బ్యూటిఫుల్ గా చెప్పారు సార్. Yeah. అది మీ అందరి మనసులో ఉన్న సందిగ్ధం అది. ఇంకెవరైనా చెప్తారా? ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్? కృష్ణ గారు, సుబ్బరాయుడు గారు. Yeah. So what I want to share is basically my quest for questioning the fundamentals of human nature started about few years ago, especially when my father passed away suddenly. I saw, basically, again, of course, then I went back trying to understand how humans behave, why they suffer, what they suffer, what we go through, what we say, how we hurt each other, whatever different things, right? What is the fundamental nature of humans? What is the identity of me? And then how we try to do our part in the world, thinking as if we are doing. And the difference between what you do with your identity as I versus what you do with your intellect without any attachment, that kind of thinking, trying to understand. Of course, there is a lot of the amount of literature that we have available in terms of understanding our human nature, human philosophy, psychology is quite a bit more deeper, and the depth is quite a bit in our shastras compared to even in the modern science. Because to observe yourself what you are, you don't need to dissect. You need to observe and understand your different aspects of how you do what you do. That is what our rishis have done extensively. I think that really helped me to understand some of the aspects of our, like especially aspects of ahankara, chitta, what is antakarana means, what we do with respect to what are vrittis, how we what is janma samskaras, how different aspects I learned. That kind of really helped me to understand and present it in a what I'm also trying to do is how basically these things make you very unique, right? Even we can see many times, he can do this, why can't you do this? Okay, even we compare our kids, he can do this, why can't you do this? Our spouse, they tell your spouse, okay, see, other spouse is doing this, why can't you do this? So we forget that each one is very unique based on our blueprints. Our blueprints are very different, very unique. Each one came with his own blueprint, many blueprints. How we so and we forget, suddenly we think we are robots. No, we are not robots. Everybody is designed probably in terms of physical look same, but we are very different internally. Each one of us have very unique blueprint, and that is where we have to understand our blueprint and see what under prakriti there are. One is blueprint, janma samskara, and the physical aspect of it, rasayana, the unique chemistry that we are born with. So the combination of these two defines you, what you are. Once you understand, then you figure out what is your swadharma, what can you do to make sure that aligns with your gunas or nature, your blueprint, or your chemistry, your rasayana, that goes along with it. When you do that, that's called swadharma. If you try to do that doesn't match your chemistry and your blueprint, then it will cause a lot of stress in our life, right? So again, everything in our culture, understand, every name is given based on the essence of it, the guna of it, the name, properties, attributes, right? So we have to focus more on the essence of anything than merely on the names, right? So that is what I would like to share. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారు చెప్తారా? Sorry, mute lo unnanu. So చెప్పండి సార్. yeah, nothing to add much. Since beginning, when I was a child, my question is, what is this universe? What is this life?
not just why I and who everybody, all of us are here, what are we doing, what's going on here. Those are my kind of questions. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఈ క్వశ్చన్ గురించి మనం సరిగ్గా ఎంక్వైరీ చేయాలంటే విచారించాలి. అంటే ఏ క్వశ్చన్కైనా ఇదే అని కాదు, అసలు ఎవరు అడుగుతున్నారు అని ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సుబ్బారావు గారు అడుగుతుంటే మనం సమాధానం అప్పారావుకి చెప్పలేం. ఎవరు అడుగుతున్నారో సమాధానం వాళ్ళకే చెప్పాలి. అలాగే క్వశ్చన్ ఏంటి అని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన చెన్నైకి దారి అడుగుతుంటే మనం ముంబైకి దారి చెప్పకూడదు. సో క్వశ్చన్ ఏంటి అని తెలుసుకొని దానికి ఆన్సర్ చెప్పాలి. అలాగే ఎవరిని అడుగుతున్నారు, ఎవరిని అడిగితే వాళ్ళే సమాధానం చెప్పాలి. అసలు ఎవరిని అడుగుతున్నామో కూడా తెలుసుకోవాలి మనం. అలాగే ఇంకా ఫైనల్గా ఎటు ఆన్సర్ ఏంటి అని తెలుసుకోవాలి. తర్వాత ఈ ఆన్సర్ అసలు కరెక్టా కాదా అని ఎలా వెరిఫై చేస్తాం, ఎవరు వెరిఫై చేయాలి, ఎలా వెరిఫై చేయాలి, ఇది కూడా తెలుసుకోవాలి. లేకపోతే ఆ ఆన్సర్కి ఒక వాల్యూ ఉండదు. సరే, మరి ఇదంతా చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల ఈ ఎంక్వైరీ వల్ల మనకేంటి ప్రయోజనం, అది కూడా తెలిసి ఉండాలి. లేకపోతే వ్యర్థ ప్రయత్నం అవుతుంది. ఇకపోతే మరి ఎంక్వైరీ చేయాలంటే దాన్ని ఎలా చేయాలి, అది కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నీ మనకి తెలిస్తేనే ఈ ప్రశ్నకి కానీ ఏ ప్రశ్నకి కానీ మనకు ఒక సరైన అవగాహన వస్తుంది. కానీ మనం చూసామంటే ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఒకటే. ఎవరు అడుగుతున్నారు అంటే నేనే అడుగుతున్నాను, ఎవరిని అడుగుతున్నాను అంటే నన్నే అడుగుతున్నాను. ప్రశ్న ఏంటి అంటే అది కూడా నేనెవరు అని. దానికి ఆన్సర్ కూడా ఎలా ఉంటుంది, నేనెవరు అంటే నేనే అని చెప్పాల్సి వస్తుంది. ఇంకా నేను కాకుండా ఇంకేం చెప్పినా కూడా అది తప్ప ఆన్సరే. ఇంకా వెరిఫై చేయాల్సింది కూడా నేనే. సో ఇక్కడ మరి కన్ఫ్యూజన్ ఎలా వస్తుందంటే, నాకు ఆన్సర్ తెలిస్తే తెలియదు కాబట్టే నేను ప్రశ్నిస్తున్నాను. నాకు ఆన్సర్ తెలిస్తే నేను ప్రశ్న వేయను. మరి నాకు ఆన్సర్ తెలియనప్పుడు నేను ఆన్సర్ ఇచ్చేవాడిని నేను ఎలా అవుతాను? నాకు ఆన్సర్ తెలిస్తే నేను ఎందుకు ప్రశ్నిస్తున్నాను? నాకు ఆన్సర్ తెలియకపోతే నేను ఎలా ఆన్సర్ ఇస్తున్నాను అన్న డౌట్లో పడతాం. అందుకనే ఈ ప్రశ్నే అర్థం కాదు, దీని ఆన్సర్ అర్థం కాదు. అలాంటప్పుడు దీని పర్పస్ బెనిఫిట్ కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. సో అందుకని ఇంకొంచెం డీప్గా వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి, అసలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది. మన నుంచే వస్తుందని తెలుసు, కానీ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ ఆన్సర్ మన నుంచే రావాలి, కానీ ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి. సో ఇందులో మన బాడీ, దేహం అనేది దానికి ఏం ప్రశ్నలు ఉండవు, దాని నుంచి ఏం ఆన్సర్స్ రావు. మన మైండ్ ఎలా చెప్తే అలా చేసుకుపోతుంది. సో దేహం కాదు, క్వశ్చన్ చేస్తున్నది దేహం, మన బాడీ కాదు. మనకి బాడీ ఉంది కానీ మనం బాడీ కాదు. అలాగే మన ఇంద్రియాలు కావు, అవి మనకి కంటికి ఏం కనిపిస్తే అది మన మైండ్కి అందిస్తుంది. సో మన ఇంద్రియాలు కూడా మనకి ఏమి క్వశ్చన్స్ రేజ్ చేయట్లేదు, ఆన్సర్స్ ఇవ్వట్లేదు. మన బుద్ధి కూడా ఒక క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఏంటి అని అనలైజ్ చేస్తుందే కానీ ఆ క్వశ్చన్ ఎప్పుడు రేజ్ చేయదు, ఆన్సర్ ఎప్పుడు ఇవ్వదు. ఒక ఆన్సర్ వస్తే ఆన్సర్ కరెక్టా కాదా, ఆ ఆన్సర్ లాజికల్గా ఉందా లేదా అని అనలైజ్ చేస్తుందే కానీ మన బుద్ధి కూడా ఇన్వాల్వ్డ్ కాదు ఇందులో డైరెక్ట్గా. మన ఈగో అనుకుంటామా, అహంకారం అనుకుంటామా, అహంకారం ఎప్పుడు కూడా ఒక ఫాల్స్ క్లెయిమ్ చేయడమే. ఒక పని అయిపోయిన తర్వాత నేను చేశాను అని చెప్పడం. సో ఈ క్వశ్చన్ రేజ్ అయినప్పుడు నేనే ఈ క్వశ్చన్ వేసాను అని అహంకారం క్లెయిమ్ చేస్తుంది, కానీ యాక్చువల్గా క్వశ్చన్ రేజ్ అవ్వట్లేదు అహంకారం నుంచి. మన మైండ్ నుంచే అంటే
మన మైండే అన్ని ప్రశ్నలకి మూలం. మన మైండ్ నుంచే వస్తున్నాయి క్వశ్చన్స్, కానీ దానికి మైండ్లో ఆన్సర్ లేదు. సో మైండ్ అనేది క్వశ్చనర్ కానీ ఆన్సరర్ కాదు. మన సబ్ కాన్షియస్ మైండ్నే మనం చిత్త అంటాం. మన ఈ ప్రశ్న మనకి ఈ జన్మలో కాదు, ఎన్నో జన్మలుగా మనకి లోపల సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. దానికి సమాధానం దొరక్కే మనం జన్మ ఆఫ్టర్ జన్మ ఎత్తుతూ ఉన్నాం. ఆ సబ్ కాన్షియస్ మైండ్లోంచి మన కాన్షియస్ మైండ్లోకి వచ్చింది. దాన్ని మన సంస్కార వాసనాలని బట్టి అది వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ చేయకపోతే నెక్స్ట్ జన్మలో మళ్ళీ వస్తుంది, అప్పుడు చేయకపోతే ఇంకో జన్మలో మళ్ళీ వస్తుంది. సో ఆన్సర్ దొరికే వరకు అది మన చిత్తంలో స్టోర్ అయి ఉంటుంది. అది మనకి సంస్కార రూపంలో జన్మ జన్మల సంస్కారం లాగా వస్తూనే ఉంటుంది. ఇంకా మన స్క్రిప్చర్స్ శాస్త్రాలు అంటే అవి గైడ్ మాత్రమే. అది డైరెక్ట్గా ఇగో ఇది నువ్వు అనే ఆన్సరు చెప్పలేదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది అది. సో అది గైడ్సే కానీ వేరే ఏమి కాదు. ఇంకా మన రియల్ సెల్ఫ్, ద ఆన్సర్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్, దానికేమి క్వశ్చన్స్ లేవు, దానికేం ఆన్సర్స్ లేవు. అదే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఆన్సర్. సో మైండ్ని గైడ్ చేస్తుందంటే ఆత్మ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. సో సమాధాన పడవలసింది మన యొక్క రియల్ ఐడెంటిటీ కాదు, ఎందుకంటే రియల్ ఐడెంటిటీ ఆత్మకి ఏ క్వశ్చన్ లేదు, అది ఎప్పుడు సచ్చిదానందమే. ప్రాబ్లం స్టేట్మెంట్ ఉన్నది, క్వశ్చన్ ఉన్నది మన మనస్సుకి. సో అది ఎప్పటికీ ఆత్మని తెలుసుకోలేదు, ఎందుకంటే మనస్సుని తెలుసుకుంటున్నది ఆత్మ. ఇప్పుడు మనం ఫోన్ అనే ఆబ్జెక్ట్ని మనం తెలుసుకుంటాం, కానీ ఫోన్ ఎప్పుడు మనల్ని తెలుసుకోలేదు. అట్లాగే మన రియల్ సెల్ఫ్ మన బాడీని తెలుసుకుంటుంది, కానీ బాడీ ఎప్పుడు సెల్ఫ్ని తెలుసుకోలేదు. మన సెల్ఫ్ మన అహంకారాన్ని, మన బుద్ధిని, మన మనస్సుని అన్నిటినీ తెలుసుకుంటుంది, కానీ ఇవేవి కూడా వాటిని తెలుసుకోలేదు. ఫోన్ ఎట్లయితే మనల్ని తెలుసుకోలేదో ఈ పరికరాలన్నీ కూడా మన ఆత్మని తెలుసుకోలేవు. సో మరి దారి ఏంటి మనస్సుకి అంటే ఆత్మ విచారం. ఆత్మ విచారం అంటే ఇది ఆత్మ అని తెలుసుకోలేం. ఏది ఆత్మ కాదో దాన్ని నేతి నేతి అంటే నాట్ దిస్ అన్న ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఏవైతే తెలుసుకోగలమో వాటిని ఎలిమినేట్ చేస్తే ఇంకా మిగిలింది మనం తెలుసుకోలేనిది ఒకటే మిగులుతుంది. అది ఆన్సర్ లాగా మనసు సమాధాన పడుతుంది అని మనకి వేదాంతం చెప్తుంది. ఇంక ఇందులో సద్గురువు, పరమాత్మ అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఈ విచారణ ముందుకి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, అక్కడే లూప్లో తిరుగుతూ ఉంటుంది. మరి పర్పస్ ఎందుకు చేయాలి, ఈ విచారణ ఎందుకు చేయాలి అంటే మనం ఏ పని చేయాలన్నా ఈ పనే కాదు, ఏ పని చేయాలన్నా మనం ఉద్యోగం చేసినా చదువుకున్నా రెండు పర్పస్లు ఉంటాయి. ఒకటి దుఃఖాన్ని అవాయిడ్ చేయడం, రెండోది సుఖం పొందడం. ఇది ప్రైమరీ రీజన్స్గా ఉంటాయి. ఈ ఎంక్వైరీకి కూడా అదే రీజన్ ఉంటుంది. మరి ఎప్పటికీ దుఃఖం రాకూడదు, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎప్పుడు అంటే ఇప్పుడు ఆనందంగా ఉండి తర్వాత లేని అట్లాగా కాన్స్టెంట్గా ఆనందంగా ఉండాలి మనం. అన్చేంజింగ్ ఆనందం. తర్వాత ఆ ఆనందం మనం పొందుతున్నట్టు మనకే తెలియాలి. మనకి తెలియకపోతే కోమాలో ఉంటే లాభం లేదు. సో
ఎటర్నల్ అండ్ అన్చేంజింగ్ అనేదే సత్. మనకి తెలియాలి, అవేర్నెస్ అనేది చిత్. అండ్ ఆనందం వితౌట్ ఎనీ సారో ఇస్ ద ఆనందం. ఈ సచ్చిదానందం పొందాలి అన్న డిజైరే ఈ ఎంక్వైరీకి కారణం. ఈ ఎంక్వైరీ వల్ల మనకి మాయ ఏది, అసత్తేది, సత్తేది, మన రియల్ ఐడెంటిటీ ఏది, అన్రియల్ ఐడెంటిటీ ఏది అని తెలియడం వల్ల ద సారో అండ్ కన్ఫ్యూజన్ అండ్ డెల్యూజన్ అసోసియేటెడ్ విత్ మాయా తొలగించవచ్చు. ఇంకా మిగిలింది ఏమిటి? సచ్చిదానందమే. దట్ ఈస్ ద బెనిఫిట్. మరి ఎంక్వైరీ ఎలా చేయాలి అంటే, మన వేదాంత ప్రక్రియలో 2 రకాలుగా చెప్పారు. ఒకటి బ్రహ్మ విచారం, అంటే టోటాలిటీ, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, ఈ మూడిటి గురించి కాంప్రిహెన్సివ్గా స్టడీ చేయడమే బ్రహ్మ విచారం. ఇందులో ఒక సబ్సెట్ లాగా తీసుకొని, నాకు ఈశ్వరుడిని నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు, ప్రకృతి చాలా వ్యాస్ట్, నేను దీన్ని స్టడీ చేయలేను, నాకు తెలిసింది నేనే, సో నేను నా మీద ఫోకస్ చేసుకొని నేనెవరో తెలుసుకుంటాను అన్న సబ్సెట్టే ఆత్మ విచారం. సో బ్రహ్మ విచారం అనేది మనకి స్ట్రక్చర్డ్గా ఉంటుంది. వేదాంతం, దానికి ప్రిస్క్రైబ్డ్ బుక్స్ అన్నీ ఉంటాయి. మన గురించి మనకు తెలుసుకోవాలి అంటే మనం తప్ప వేరే సాధనం లేదు. సో దీన్ని డైరెక్ట్ పాత్ అన్నారు ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ. సో మరి ఎంక్వైరీ చేయాలి అంటే సద్గురువు కంపల్సరీ, గురువు అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం, శాస్త్రాల యొక్క గైడెన్స్, ఇది లేకుండా కుదరదు. సో మరి శాస్త్రాలు అంటే ఏమిటి అంటే, ఎన్నో ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అందులో మన సనాతన ధర్మంలో మనకి ప్రిస్క్రైబ్డ్ ఏంటి అని చూస్తే, సరే వేదం, ఆ వేదంలో జ్ఞానకాండ నుంచి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ మూడింటిని ప్రస్థానత్రయం అన్నారు. ఇవి చదువుకుంటే ఇంకా ఉపనిషత్తులు అంటే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి ఈ 3 ప్రస్థానత్రయం, ఉపనిషత్, బ్రహ్మసూత్రం అండ్ భగవద్గీత, ఇది చదివితే వేదాంతం స్ట్రక్చర్డ్గా చదివినట్టు అవుతుంది. వేదం చదువుకున్న వాళ్ళకి ఇందులోని టర్మ్స్ అన్నీ ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. మరి వేదం చదువుకోని వాళ్ళ కోసం ప్రకరణ గ్రంథాలని రాశారు. లైక్ ఎలిమెంటరీ స్కూల్ బుక్స్ అనుకోండి, ఏదైనా తత్వబోధ, వివేక చూడమని, శంకరాచార్య, రామానుజాచార్య అందరు రాశారు. ఇందులో ఏదో ఒకటి తీసుకొని స్టార్ట్ చేస్తే కొన్ని టర్మ్స్ అవన్నీ మనకి బోధపడతాయి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్ లైక్ ఉపనిషత్తులు చదవడం. ఇది స్ట్రక్చర్డ్ అప్రోచ్. అన్స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఆత్మ విచార అంటే మనం మాత్రమే ఉన్నాం. సో ఆత్మని గురించి విచారం చేయాలి అంటే వేరే బుక్స్ ఏమీ లేవు, మనం మాత్రమే ఉన్నాం. సో ఇందులో డైరెక్ట్గా ఇది ఆత్మ అని మనం వేలెత్తి చూపించదగింది కాదు అది. ఎందుకంటే అది ఆబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఫోన్ అంటే ఒక ఆబ్జెక్ట్, మనం దీన్ని చూడొచ్చు. చూస్తున్న వాళ్ళం మన సబ్జెక్ట్, వీఆర్ ద సియర్, ప్రాసెస్ ఆఫ్ సీయింగ్ అండ్ సీయింగ్. సో ఆబ్జెక్ట్ అయితే చూడొచ్చు, ఆత్మ ఆబ్జెక్ట్ కాదు. ఇట్ ఈస్ ద సియర్, ఇట్ ఈస్ ద సబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్స్ని ఎలిమినేట్ చేయడం ద్వారా, నేతి, నాట్ దిస్, వాట్ ఎవర్ వీ కెన్ పర్సీవ్, దాన్ని ఎలిమినేట్ చేయడం ద్వారా మాత్రమే we arrive at a spot where everything else is eliminated through viveka, through intellect, and what is left is only pure atma that is revealed. సో ఇది డైరెక్ట్ పాత్లో ఆత్మ విచారం గురించి చెప్పబడింది. మరి ఇది ఎవరు చేయొచ్చు అంటే, నిజానికి ఎవరైనా చేయొచ్చు.
కానీ ఎల్కేజీలో జాయిన్ అవ్వాలంటేనే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్తారు. సో ఎవరైనా చేయొచ్చు, కానీ అవగాహన వస్తుందా రాదా అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ యాజ్ ఏ గైడ్ లైన్ చెప్పారు. వాటినే సాధనా చతుష్టయం అన్నారు. షట్ సంపత్తి కూడా పార్ట్ ఆఫ్ దట్. సో వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షత్వ అన్నారు. ఇది క్వాలిఫికేషన్స్. అంటే ఇది ఎవరినైనా డిస్క్వాలిఫై చేయడానికి కాదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక గైడ్ లైన్. ఈ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది, అప్పుడే మీరు ప్రోగ్రెస్ అవుతారు వేదాంతంలో, ఇంక్వైరీలో అని మనకి ఇవ్వబడిన గైడ్ లైన్. సో వివేకం అంటే ఏంటి అంటే ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం అన్న ఈ రెండిటి మధ్య తేడాన్ని డిస్క్రిమినేట్ చేయగలిగే ఇంటెలెక్ట్నే వివేకం అన్నారు. వైరాగ్యం అంటే ఏది సత్యమో తెలుసుకున్నప్పుడు ఆ సత్యాన్ని పట్టుకోవాలి, ఏది అసత్యమో ఏది అనిత్యమో దాన్ని వదిలేయాలి, దాన్ని వైరాగ్యం అన్నారు. అంటే అనిత్యమైన కర్మఫలం త్యాగం చేయాలి, వదిలేయాలి, నిత్యమైన మోక్ష ఫలాన్ని పట్టుకోవాలి. అలాంటి వాళ్ళకే వైరాగ్యం ఉంది అంటారు. శమ, దమ. శమ అంటే మనో నిగ్రహం, కంట్రోల్ ఆఫ్ మైండ్, అవసరం. దమ, కంట్రోల్ ఆఫ్ అవర్ ఇంద్రియాస్. మన ఇంద్రియాలు చెప్పినట్టుగా మనం నడుచుకున్నామంటే నాశనం అయిపోతుంది. ఉపరమ అంటే మన స్వధర్మాన్ని అనుష్ఠించడం ద్వారా మాత్రమే మనం పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, సాధన కుదురుతుంది. లేకపోతే సాధన కుదరదు మనిషికి. తితిక్ష అంటే ఒక రకమైన సహనం. మనకి లైఫ్లో మన ఎన్నో జన్మల కర్మఫలం ద్వారా మనకి జీవితంలో సుఖ దుఃఖాలు వస్తుంటాయి. అది సుఖ దుఃఖాలు అనేది శరీరానికి హీట్ అండ్ కోల్డ్ ద్వారా, మనస్సుకి హ్యాపీనెస్ అండ్ సారో ద్వారా వస్తుంది. వీటిని ఇవి మన కర్మ ఫలాలు అని అర్థం చేసుకొని భరించగలగాలి. శ్రద్ధ అనేది గురువు మీద, భగవంతుడి మీద, వేదశాస్త్రం మీద మనకి ఏదైతే మార్గదర్శకంగా ఉందో, మన దుఃఖాన్ని తొలగించడానికి ఎవరైతే ఏదైతే మార్గదర్శకంగా ఉందో దాని మీద శ్రద్ధ అండ్ భక్తి ఉండాలి. సమాధాన ఒక సింగిల్ ఫోకస్. ఇది ఏదో కాలక్షేపంలా కాకుండా ఇది నాకు బెనిఫిషియల్, నాకు నా జన్మలుగా నేను పడుతున్న తపనకి నేను ఎవరు తెలుసుకోవాలి, లిబరేట్ అవ్వాలి, మోక్షం సాధించాలి అన్న తపనకి నేను చేయవలసిన సాధన ఇది అన్న ఒక రకమైన దృఢ సంకల్పం ఉండాలి. నేను మోక్షం సాధించాలి అన్న దృఢమైన డిజైర్ ఉండాలి. కోరికలు ఉండకూడదు అంటారు, కానీ సరైన కోరిక ఉండాలి. సత్యం, నిత్యం, జ్ఞానం, అనంతం, దీని మీద డిజైర్ ఉండడం ముముక్షత్వం అంటారు. ఇది పాజిటివ్ డిజైర్ దట్ విల్ అప్లిఫ్ట్ యూ. ఇకపోతే ఇన్ని మాట్లాడుకున్నాం అందరం, మనకి తెలుసు అనుకుంటాం, మన మనసులో ఆలోచనలు ఉంటాయి, మన చదివిన బుక్స్ నుంచి, విన్న దాని నుంచి. అది మళ్ళీ మనం చెప్తాం. మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన చేతల్లో ఎన్నో తప్పులు చేస్తాం. అవన్నీ కూడా మన అజ్ఞానంతో చేసిన, భగవంతుడు వాటిని మనం క్షమించి ఆ తప్పులు, ఆ రాంగ్ అండర్స్టాండింగ్ మన మైండ్లోంచి తీసి మనకి సద్బుద్ధి
కలగజేయాలి అనేది ప్రార్థన. తర్వాత మనం ఇది చేస్తున్నది ఇదంతా కూడా భగవంతుడికి మనం చేస్తున్న పూజ, అది భగవంతుడికి సమర్పణ అన్న భావంతోనే చేయాలి. అప్పుడే కానీ వేదాంతం అర్థం కాదు. సో ఇది ఎనీ క్వశ్చన్స్? సో క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనం ఇన్ జనరల్ గా మాట్లాడతాం నెక్స్ట్ అసలు హౌ టు గో అబౌట్ అని. ఒకసారి బ్యాక్ వెళ్తే ఒక కపుల్ ఆఫ్ స్లైడ్స్ దీంట్లో అగైన్ అంటే మనం చదువుతూ ఉంటాము వీటి గురించి. ఇప్పుడు వైరాగ్యం ఉంది, డిస్పాషన్ టువర్డ్స్ అనాత్మ, అసత్యం, అనిత్యం అని కూడాను. మనం ద థింగ్ దట్ ఐ రిమెంబర్, ఐ ఆల్వేస్ కీప్ థింకింగ్ అబౌట్ అండ్ రిమెంబరింగ్ ఇస్, మనకి జనక మహారాజు ఏదో ఆయన హీ అటైన్డ్ ఎ పాయింట్ వేర్ తామరాకు మీద నీటి బొట్టులాగా తను చేసేవన్నీ చేస్తాడు కానీ బట్ హీ డజంట్ రియల్లీ గెట్ అటాచ్డ్, రైట్? సో ఆ టైప్ ఆఫ్, బికాస్ దట్ జనరల్లీ ఈస్ గివెన్ యాజ్ ది ఆన్సర్ ఫర్ how do we do these things, how do we get detached and being dispassionate when in our daily life, both at work and with our kids, children, we keep saying, let's say work lo unnappudu kuda mana team toti gaani andartho gaani we always try to instill more passion towards that what they are doing, so that they are more committed, more connected to what they are doing, without which that their capabilities, the deep capabilities and stuff won't really come out. Unless మనకి ఈ మధ్యకాలంలో బుక్స్ లో ఫ్లో అని బుక్ ఏదో ఒకటి వచ్చింది, ఫ్లో స్టేటస్. మనము అన్నీ మర్చిపోయి ఒకటి చేస్తున్నాము అని అసలు టైం కూడా పట్టించుకోకుండా, మనందరికీ ఇదివరకు టైంలలో వచ్చే ఉండేవి, ఎప్పుడో ఏదో కూర్చొని చాలా ఇంట్రెస్టింగ్ వర్క్ మనం చదువుతూ చేస్తూ ఉంటే టైం కూడా తెలియదు మనకి. సో ఆ టైప్ ఆఫ్ కంప్లీట్లీ ఫర్గెటింగ్ హూ యు ఆర్ అండ్ యు ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టఫ్, ఆ టైప్ ఆఫ్ ఇది రావాలి అంటే గనక యూ హ్యావ్ టు హ్యావ్ సచ్ ఎ ప్యాషన్ టువర్డ్స్ ఏ పర్టిక్యులర్ థింగ్. అందుకని అగైన్ ఐమ్ కైండ్ ఆఫ్ గోయింగ్ లిటిల్ లాంగ్ వైండెడ్ హియర్, బట్ ఆ విధంగా ఓ పక్క చెప్తూ ఆ విధంగా ఉన్నవే మనకి ఇప్పటిదాకా పనిచేస్తూ ఉన్నాయి లైఫ్లో. ఇప్పటిదాకా మనం ఇక్కడైతే వచ్చామో, that kind of a passion has given us that either commitment, challenging ourselves, pushing us beyond our capabilities, ivanni unde. How do you get to a point where you have to really now plug in vairagya and then say, don't get connected, మన భగవద్గీతలో చెప్పినట్టుగా చెయ్యి కర్మ చెయ్యి కానీ దాని ఫలం ఆశించకు ఈ టైప్లో. How do you do that and still be able to bring the best of yourself that you don't even know that you exist? That becomes a very big question. కాదు మీరు చెప్పిన దాంట్లో అంతా కరెక్టే, కానీ యూ డోంట్ నో దట్ యూ ఎగ్జిస్ట్ అనేది ఇన్కరెక్ట్. యూ విల్ ఆల్వేస్ నో యూ ఎగ్జిస్ట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ విల్ నో ఆల్వేస్. బికాస్ మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా నేను అన్న ఫీలింగ్ లేకుండా ఎప్పుడైనా ఉన్నారా? డెఫినెట్లీ నాట్. సో అదే మీ రియల్ ఐడెంటిటీ. అది లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక పని చేయాలంటే మీకు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవసరం, బాడీ అవసరం, బుద్ధి అవసరం. ఒక పని చేయాలంటే సో దానికి వాటిని ఫుల్గా డెడికేట్ చేయాలి. కానీ అది నా బాడీ నా మైండ్తో చేస్తున్నాను అన్న వివేకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ వివేక అనేది ఏంటి? డిస్క్రిమినేషన్ బిట్వీన్ వాట్ ఈస్ యువర్ రియల్ ఐడెంటిటీ, వాట్ ఈస్ యువర్ ఫేక్ ఐడెంటిటీ అన్న ఇది ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక యాక్టర్ ఉంటాడు, అతనికి తెలుసు అతను యాక్టర్ అని,
కానీ సెట్ మీదకి వెళ్ళినప్పుడు అతను ఫుల్గా ఇన్వాల్వ్ అయి చేస్తాడు. రైట్. కానీ అతనికి వివేకం ఉంటుంది కదా, నేను రావణాసుడు రోల్ వేస్తున్నా కానీ నేను రావణాసుడిని కాదు, నేను ఎన్టీ రామారావు అని తెలుస్తుంది కదా. I'm actually talking about the next one, which is Vairagyam. Vivekam undi, Vivekam we have it. Kani, how can you detach yourself towards what you are doing, but still you should be able to do more than 100%? అది ఎప్పుడు పాసిబుల్ అంటే వివేకం ఉంటేనే వైరాగ్యం పాసిబుల్ అవుతుంది. వివేకం ఉన్నప్పుడు నేను ఫుల్గా నా బాడీని మైండ్ని ఇన్వాల్వ్ చేసి ఈ పని చేస్తున్నాను ఫర్ లోక కళ్యాణార్థం ఆర్ వాట్ ఎవర్ రీజన్. నా బాడీ మైండ్ ఫుల్గా ఇన్వాల్వ్ అయింది, కానీ బాడీ మైండ్ నేను కాదు అన్న వివేకం ఉన్నప్పుడు మీరు డిటాచ్డ్గానే ఉన్నా కూడా మీ బాడీ అండ్ మైండ్ ఫుల్గా అబ్జార్బ్డ్గా ఉంటుంది అందులో. ఇక్కడ వైరాగ్యం అంటే నిరుత్సాహం కాదు. నిరుత్సాహం, నిస్పృహ అనేది తప్పు అర్థం. వైరాగ్యం అంటే ఈ పని వల్ల వచ్చే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, అది కాదు అక్కడ ఇంపార్టెంట్. ఈ సక్సెస్ వల్ల జనాల సొసైటీకి కానీ సొసైటీకే ఇన్ జనరల్ ఏంటి ఉపయోగం? మీరు చేస్తున్న పని నలుగురికి ఉపయోగపడుతుంది అనేది భావనతో మీరు ప్యాషనేట్గా చేస్తున్నారు ఒక పని. ఒక కోక్ అమ్మేవాడు ఉంటాడు, సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాడు, సాఫ్ట్ డ్రింక్స్ అమ్మేవాడు ఉంటాడు. వాడికి తెలుసు అనుకోండి, సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ రియలీ నాట్ గుడ్ ఫర్ ద వరల్డ్, బట్ హీఈస్ జస్ట్ సెల్లింగ్ ఇట్ సో యూ కెన్ మేక్ మోర్ మనీ అని ఉన్నాడు అనుకోండి. సో మీరు అన్న దాంట్లో పార్ట్, ఐ లైక్ ద పార్ట్ వేర్ లోక కళ్యాణం కోసం చేస్తున్నాము అనే ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు there is a possibility, good possibility that you can actually put your 100% or more in it, but still be able to detach yourself from everything, right? So, but ఇప్పుడున్న దీంట్లో way of life, everybody has it. There are many things that we don't know how exactly it's going to really help others when we are actually spending 8, 9, 10 hours every day at work. We are just doing it. And yeah, that actually helps manaki, mana family help avutundi. Kas double sampadinchachu, ravachu, right? But beyond that, how do you, what can they do? Again, we don't have to answer every question right now, but I'm just thinking, right? That's the kind of stuff. అదొకటి క్వశ్చన్ ఒకటి వస్తుంటుంది, అండ్ ఐ విల్ ప్రాబ్లీ స్టాప్ బికాజ్ ఐ వాంట్ అదర్స్ టు ఆస్క్ ఆల్సో. ఇంకొక క్వశ్చన్ కూడా తర్వాత వీ కెన్ టాక్ ఆఫ్టర్ అదర్స్ ఆర్ డన్, విచ్ ఇస్ ఇంతకు ముందు స్లైడ్లో మీరు గురువు గురించి చెప్పారు, సద్గురు. దట్ బికమ్స్ ఏ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ నౌడేస్ ఆఫ్ వేర్ టు గో ఫైండ్ దిస్ సద్గురు. Yeah, is it ultimately you have to become your own Sadguru, unfortunately, but yeah, that's another question that I have. We'll probably talk. I'll have others ask the question. మీరు కోక్ అమ్మేవాడి గురించి అన్నారు కదా, అతని మనసులో ఉద్దేశం ఏంటి? డబ్బు సంపాదించాలి. ఇప్పుడు మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేది 4 పురుషార్థాలు. అందులో అతను డబ్బు అన్న ఆబ్జెక్టివ్తో అమ్ముతున్నాడు. అతనికి ఆ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవుతుంది, అతనికి డబ్బు వస్తుంది. కానీ మనం అతను ఏ ఆబ్జెక్టివ్తో పనిచేస్తున్నాడో ఆ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయింది అతనికి. మీరు ఏ ఆబ్జెక్టివ్తో చేస్తారు? ధర్మం కోసం చేస్తారా, మోక్షం కోసం చేస్తారా అనేది మీరు ఆలోచించుకోవాలి. సో మీరు మోక్ష సాధన కోసం మీరు ఏదైనా పని చేస్తుంటే దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. సో మీరు ఉద్యోగం చేస్తున్నారంటున్నారు, కరెక్టే, పొట్టగూటి కోసం ఏదో ఒకటి చేయాలి మనిషి. సో ఒకళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, ఒకళ్ళు బిజినెస్ అంటారు, ఒకళ్ళు రెస్టారెంట్, ఎవరికి వీలైంది, ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. అది దేనికోసం చేస్తున్నారు? అర్థ. దానికి తగ్గ ఫలం వాళ్ళకి డబ్బు రూపంలో వస్తుంది. అలాగే మోక్ష సాధన కోసం వాళ్ళు ఏం చేస్తారో దానికి తగ్గ ఫలం మోక్ష రూపంలోనే వస్తుంది.
సో మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్న క్లారిటీ, వివేకం ఉంటే సరిపోతుంది. ఒక చిన్న ఎడిషన్ ఉంది దానికంటే. ఇప్పుడు యాక్చువల్గా ఇట్స్ గుడ్ పాయింట్. అంటే నేను చదివి అట్లీస్ట్ నాకు అంటే చదివింది నాకు అనిపించింది కాదు, నేను చదివి వాట్ ఐ కనెక్టెడ్ విత్, ఆ చదివి విన్న వాటిలో ఏంటంటే, మనం ఉన్న లైఫ్ స్టైల్లో గృహస్థు లైఫ్ స్టైల్ అనుకుంటే గనక మనం చేసే పనులు అర్థం, కామం, ఈ రెండు మెయిన్ పర్పసెస్ మనం చేసేది. కానీ ఆ రెండింటిని ధర్మంతో ముడిపెట్టామంటే గనక అప్పుడు అవి తప్పులు అవ్వవు. నౌ ద క్వశ్చన్ గోస్ బ్యాక్ టు ఏది ధర్మం అన్నది. అది మళ్ళీ ఐ థింక్ దట్స్ అ సెపరేట్ టాపిక్. ఇప్పుడు మీరు అన్నట్టు కోక్ అమ్మేవాడు అది తెలుసు ఒక విధంగా అది హెల్త్ కి మంచిది కాదని, కానీ వాడు అది చేయడం ధర్మమా అధర్మమా నేను అందులోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే అది ఇట్స్ అ కంప్లీట్లీ సెపరేట్ టాపిక్. అజ్యూమింగ్ దట్ అది ధర్మబద్ధంగానే చేస్తున్నాడు, అంటే ఏదో దాచిపెట్టో ఇంకోళ్ళని దోచుకొని అలా కాకుండా ధర్మబద్ధంగానే చేస్తూ ఉంటే, ధర్మబద్ధంగా అతను అర్థం సంపాదిస్తున్నాడు, అతని కామం తీరుతుంది. డబ్బు కావాలనో, లేకపోతే దాంతో వేరే ఏదైనా కొనుక్కోవాలనో, లేకపోతే ఒక విధంగా గృహస్థు ధర్మం చాలా పెద్ద ధర్మం అదే, ఇంటి వాళ్ళని పోషించడం అన్నది, ఇంట్లో వాళ్ళని, సమాజంలో ఇంకోళ్ళని. సో అలా ఆ పర్సన్ చేస్తోంది, దట్ లీడ్స్ దెమ్ టువర్డ్స్ మోక్ష. ఎందుకంటే నేను విన్నది అదొకటి. ఈ కలియుగంలో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనం ధర్మబద్ధంగా అర్థం, కామం ఈ రెండు చేసే, ఆ రెండు సంపాదించడం ధర్మబద్ధంగా చేస్తే మోక్షం ఈజ్ డిరైవ్డ్ ఆర్టిఫాక్ట్ ఆఫ్ దట్. మనం సెపరేట్ గా మోక్షం కోసం ఏం చేయక్కర్లేదు. చేసే ప్రతి పని అది అర్థం కోసం చేస్తున్నా, కామం కోసం చేస్తున్నా, ధర్మంతో ముడిపడి ఉన్నంత వరకు మోక్షం గురించి మనం సెపరేట్ గా ఆలోచించక్కర్లేదు. నో, అదొక్కటే ఆలోచించే వాళ్ళ ఆ ఆశ్రమాలు కూడా ఉన్నాయి, నేను అందులోకి వెళ్ళట్లేదు. కానీ గృహస్థాశ్రమం విచ్ ఇస్ వాట్ మనకి రెలవెంట్ ఉన్నది. సో అలా చూస్తే కనుక మీరు అడిగిన క్వశ్చన్ కి అర్థం, కామం ఆ రెండు చేయడానికి, ఇప్పుడు ధర్మం అనేది ఏంటంటే మనం ఏ పని చేస్తున్నా కానీ అది పర్ఫెక్ట్ ఆర్ అట్లీస్ట్ నియర్ పర్ఫెక్ట్, మనకి ఉన్నంతలో మనం దాన్ని కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేయడం అనేది మన ధర్మం అవుతుంది. సో ఈ ప్యాషన్ అనేది కూడా ఒక విధంగా మన కర్తవ్యం. అది మనం చేస్తున్నా, ఇంకోళ్లతో మనం ఏదైనా పని చేయించాలనుకున్నా కానీ వాళ్ళలో ఆ ప్యాషన్ ఇన్కల్కేట్ చేసి, సో దట్ దే కెన్ డూ ఇట్ విత్ దేర్ ఫుల్ పొటెన్షియల్, బికాస్ దట్ ఈస్ దేర్ ధర్మ టు డూ ఇట్ విత్ దేర్ ఫుల్ పొటెన్షియల్. అది స్టూడెంట్స్ అయితే చదువుకోవడం, ఉద్యోగం చేసే వాళ్ళైతే ఉద్యోగం చేయడం, వాట్ ఎవర్ దట్ మైట్ బి, వాళ్ళ ఆ పర్టికులర్ ఫేజ్ లో వాళ్ళు చేస్తున్న పనిని. సో అందులో that's perfectly fine. In fact, that is what we should be doing, so that we are following that right dharma to do the other two things. మీరు చెప్పింది కరెక్ట్ సార్, కానీ ఆ ధర్మం అంటే ఏంటో తెలుసుంటేనే, ఇప్పుడు ధర్మాన్ని పాటిస్తే అంటున్నారు కదా, ఆ ధర్మాన్నే ఉపరమ అన్నారు. అంటే స్వధర్మం ఏంటో తెలుసుకొని ఆ స్వధర్మాన్ని పాటించాలి. కరెక్ట్. ఇప్పుడు ఉద్యోగం కూడా ఉద్యోగ ధర్మమే. ఇప్పుడు గృహస్థ ధర్మం అన్నారు మీరు. గృహస్థ ధర్మం అంటే ఏంటి? గృహస్థుకి రకరకాల బాధ్యతలు ఉంటాయి. ఒకటి ఫ్యామిలీని పోషించాలి, దానికోసం ఏదో ఒకటి ఉద్యోగం చేయాలి. పితృ యజ్ఞం అంటారు, అంటే పితృదేవతల కోసం చేయాల్సింది చేయాలి, మరి అది కూడా గృహస్థ ధర్మమే అంతే. అవును కదా. భూత యజ్ఞం అన్నారు, అంటే జంతువుల పట్ల కరుణ కలిగి ఉండాలి, వాటికి ఏదన్నా గోశాలకు సంథింగ్. ఋషి యజ్ఞం అన్నారు. ఋషి యజ్ఞం అంటే ఇప్పుడు మనం చేస్తున్నదే, ఋషులు మనకు అందించిన స్క్రిప్చర్స్ చదవడం, డిస్కస్ చేయడం, ఎవరికన్నా చెప్పడం. సో ఈ యజ్ఞాలన్నీ చేసి స్వధర్మం చేస్తేనే గృహస్థ ధర్మం. కరెక్ట్. నేను అవి డిసగ్రీ చేయట్లేదండి. నేను ఐ వాజ్ స్పెసిఫికల్లీ అడ్రెసింగ్ శివ గారి క్వశ్చన్. లైక్ మనం ఒక పర్టికులర్, మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. నేను ఆ ఐదుట్లో నేను చెప్తోంది లైక్ లాస్ట్ ఒక్కదాని గురించే. దట్ డజంట్ మీన్, అంటే ఐ వాజ్ నాట్ డిసగ్రీయింగ్ విత్ మిగతా ఫైవ్. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్. నేను కూడా మీరు చెప్పింది కరెక్టే అంటున్నా. ఆ ధర్మాన్ని పాటించడం అంటే ఏంటో కూడా మనం తెలుసుకొని పాటించాలి. ఎగ్జాక్ట్లీ. సో మీరు ప్రవీణ్ మీరు చెప్పిన దాంట్లో, సో ఇట్ గోస్ బ్యాక్ టు మోక్షం సాధించాలి అంటే మల్టిపుల్ యోగాలతోటి చేయొచ్చు అనేది ఒకటి కదా. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం. కర్మయోగంలో వాట్ యువర్ సెయింగ్ ఇస్
as part of what we're doing as Grahastu, if you do your karma properly, you're also doing a noble thing, right? Right. That is true. That is true. Absolutely true. But ante nenu the question I had is about dharma. Do you know what is right versus wrong to do? And once you know it, would you want to do that thing which is probably not a right thing to do, even though that is what you need to do to get your ardha and kama, right? But it's much longer debate, like మీరు అన్నట్టు ధర్మం గురించి వెళ్ళేసరికి absolutely. అంటే అది చాలా, అంటే లాస్ట్ టైం కృష్ణ గారు చెప్పినట్టు ఇట్ వేరీస్, అండ్ వాట్ వేరీస్ అది ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు పిన్ పాయింట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైమ్ అది కరెక్టా కాదన్నది, బికాస్ ఇట్ చేంజెస్. సో దాని ఇట్స్ నాట్, అది డెఫినెట్లీ ఇట్స్ నాట్ అన్ ఈజీ డెసిషన్. ఇట్స్ నాట్ అ బ్లాక్ అండ్ వైట్ థింగ్ అక్కడికి వచ్చేసరికి, ఆర్ మేబీ ఇట్ ఈస్ బ్లాక్ అండ్ వైట్ థింగ్, బట్ it requires a bit more knowledge to figure out what's black and what's white. Actually, అదే కాంటెక్స్ట్ లో నాకు ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. ఐ డోంట్ నో సుబ్బు గారు, మీరు అది కవర్ చేయాలి అంటే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు కవర్ దట్ పార్ట్ ఆఫ్ దిస్. ఇప్పుడు మీరు అన్నారు కదా శివ గారు, లైక్ ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ మనం వి టెల్ పీపుల్ అండ్ వి మేక్ దెమ్ డూ థింగ్స్, లైక్ పిల్లలతో కానీ ఇంట్లో ఎంప్లాయీస్తో కానీ, ఎట్ వాట్ పాయింట్ అది కర్తవ్యానికిను గోయింగ్ బియాండ్ దట్, లైక్ మనం బాధ్యత అనుకొని అది నిజంగా మన కర్తవ్యమా కాదా తెలియదు, కానీ వీ గెట్ అవర్ ఈగో కమ్స్ ఇన్ అ వే, ఒక విధంగా లైక్ ఇది ఇలాగే చెయ్యాలి, ఇది నా రెస్పాన్సిబిలిటీ. సో లైక్ వేర్ డు యూ డ్రా ద లైన్? లైక్ నేను అన్న ఆస్పెక్ట్ లో కొంతవరకు మన కర్తవ్యం ఒక పని ఇంకోళ్ళతో చేయించడం, వాళ్ళకి మంచి చెప్పడం, చెడు చెప్పడం, బట్ ఎట్ వాట్ పాయింట్ డస్ ఇట్ స్టాప్? లైక్ ఎట్ వాట్ పాయింట్ డూ వి స్టాప్ అన్నది, దట్స్ అనదర్ థింగ్. అది ఆ క్వశ్చన్ చాలా సార్లు వస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ పిల్లల విషయంలో. At what point do you stop and do what? You just like, at what point does it not become your responsibility? Oh, I see. Not become your kartavyam. సో ఒక రోల్ మీరు రోల్ ప్లే చేస్తారు అంతే కదా. ఫాదర్ రోల్, ఎంప్లాయీ రోల్, బ్రదర్ రోల్, సన్ రోల్స్ ప్లే చేస్తారు. ప్రతి రోల్ కి ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ తెలియకపోతే ఆ రోల్ సరిగ్గా ప్లే చేయలేరు. అంటే ఇప్పుడు ఒక యాక్టర్ ఉంటే ఓవర్ యాక్షన్ చేయకూడదు కదా, స్క్రీన్ మీద ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఆ రోల్ ఏంటో తెలుసుకొని ఆ రోల్ పరిధిలోనే చేస్తే బాగా యాక్ట్ చేశాడు ఆ రోల్ అంటారు. అదేవిధంగా ఫాదర్ రోల్ అయినా, మదర్ రోల్ అయినా, సన్ అయినా, ఎంప్లాయీ అయినా, మనకు ఆ రోల్ ఏంటి, ఆ రోల్ యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే అవగాహన లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తే పాజిబిలిటీ. సో ఆ రోల్ గురించి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఆ రోల్ పర్ఫెక్ట్గా ప్లే చేయాలి. సో ఆ రోల్ గురించి ఇప్పుడు ఫాదర్ రోల్ కానీ దేని గురించి అయినా మనకి ఎలా తెలుస్తుంది? మనకి రామాయణం, భారతం ఇవన్నీ చదవడం ద్వారా ఏ రోల్ యొక్క పరిధి ఏంటి, దానిలో తప్పు ఒప్పులు ఏంటి, ఏ తప్పులు చేసే ఆస్కారం ఉంది, ఏది కరెక్ట్గా చేసే అవకాశం ఉంది అని కొంచెం తెలుస్తుంది. కొంత మన తల్లిదండ్రుల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా తెలుస్తుంది. కొంత మనం ఇప్పుడు ఎవరో ఒక తండ్రి పిల్లలతో క్రూయల్గా ఉన్నాడు, అది చూసి ఆహా ఇలా ఉండకూడదు అని తెలుస్తుంది. So through observation, through our Puranas and Itihas, we can know what is expected of a particular role. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందండి, కొంచెం మాట్లాడని వాళ్ళు. సుబ్బారాయుడు గారు, I think your second incarnation is. Yeah, సుబ్బారాయుడు గారు. Yeah, I think he paused. Yeah, sorry about that. Yeah, sorry. No worries. కృష్ణ గారు, మీకు చిన్న క్వశ్చన్ అండి దీంట్లో. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఐ థింక్ వెరీ గుడ్ సెగ్వే ఫ్రమ్ వన్ థింగ్. ఐ మీన్ అగైన్ ఐల్ జస్ట్ మేక్ ఎ క్విక్ కామెంట్ దేర్. వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ యూ
remember we were talking about this, a few weeks ago and also recently. Would that be, again, I'm not saying that, is there a quick fix answer somewhere, we will just read and go with it అని కాకుండాను, మీరు again, I don't want to segue into completely different conversation. I want probably looking for a very short answer. ఈ గృహస్థు అనేది మీరు స్టార్ట్ చేశారు, దాంట్లో is there anything where you talk about, here is what, is expected out of you అని చెప్పి? దానికి మీరే అన్నట్లుగానే మళ్ళీ తీగ గదిలిపితే డొంక కదులుతుంది అన్నట్లు అట్లా అంటారా? అయితే వద్దులే. మళ్ళీ ఓన్లీ ఒక్కటి మాత్రం చెప్తాను మీకు, షార్ట్ కావాలంటే. అందులో మనం గృహస్థాలో మనం అందరం ప్రతిజ్ఞ చేసుకుంటాం ఏమిటంటే ధర్మేచ, అర్థేచ, కామేచ అని. ఆ మూడే ఉంటాయి కానీ మోక్షేచ అని ఉండదు. అది తెలియని వాళ్ళు అది కలిపేసి చెప్పేస్తుంటారు ఊపులో. అందువల్ల గృహస్థాశ్రమంలో ధర్మార్థ కామాల గురించే ఉంటుంది. అదొక్కటి టచ్ చేస్తాం. ఇంకా మీరు లాగితే మీరన్నట్లు ఇంకా డొంక అంతా కదులుతుంది. సో ఎలాగో నాకు ఒకసారి అవకాశం ఇచ్చారు కనుక ఒకటి అడుగుతాను ఇక్కడ. సో హూ యామ్ ఐ అనే క్వశ్చన్ దగ్గర నుంచి మోక్షానికి అనే దానికి ఎలా ఇక్కడ కాన్వర్జేషన్ టాపిక్ వచ్చింది అనేది ఒకటి. రెండోది, ఈ స్లైడ్లోను ప్రీవియస్ స్లైడ్లోను చాలా టెక్నికల్ వర్డ్స్, అంటే సాధన సంపత్తి కానీ అవన్నీ వాడారు కనుక వీటన్నిటికీ ఇదే స్లైడ్స్లో ఎక్కడైనా రెఫరెన్స్లు కూడా ఇస్తే ఇంకా ఉపయోగంగా ఉంటుంది అనిపిస్తుంది. జస్ట్ నా కోరిక అంతే. అలాగే సార్. సో హూ యామ్ ఐ నుంచి మోక్షం వైపు ఎలా వచ్చాం, అదే నా క్వశ్చన్. అవునండి. హూ యామ్ ఐ నుంచి మోక్షం వైపు రాలేదు. హూ యామ్ ఐ అనే కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది అని ఆలోచించినప్పుడు అసలు ఆ క్వశ్చన్ మనం ఎందుకు ఇప్పుడు ఇది ఉంది కదా, ఏంటి పర్పస్, మనకి ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది, మనం ఎందుకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి అన్నప్పుడు, ఏ క్వశ్చన్కైనా మనం ఎందుకు ఆన్సర్ చేయాలి, అసలు ఏ పనైనా మనం ఎందుకు చేయాలి అంటే, ఒకటా ఆనందం కోసం లేదా దుఃఖాన్ని నివారించడం కోసం. ఆ రెండు మనల్ని డ్రైవ్ చేస్తుంటాయి. అది హూ యామ్ ఐ క్వశ్చన్ కావచ్చు, ఇంకేదైనా క్వశ్చన్ కావచ్చు. సో ఎందుకు ఈ రెండు మనకి డీప్గా ఆనందం కావాలి, దుఃఖం వద్దు అన్నది అది ఎవరు డినై చేయలేరు. ఎప్పుడూ దుఃఖం రాకూడదు, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అన్న డిజైర్ నుంచే వస్తున్నాయి ఇవన్నీ. సో ఏమిటి ఆ ఎప్పుడు అంటే ఏమిటి? అన్చేంజింగ్ అండ్ ఎటర్నల్ నే సత్ అన్నారు. ఆ ఆనందం నాకు తెలియాలి అంటే ఐ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్ ఆనందం ఆల్వేస్. దాన్నే చిత్ అన్నాం. ఈ అన్ఎండింగ్ హ్యాపీనెస్ నే ఆనందం అన్నాం. సో మన డీపెస్ట్ డిజైర్ సచ్చిదానందం. ఆ డీపెస్ట్ డిజైర్ నుంచే ఈ క్వశ్చన్ వచ్చింది. అలా సచ్చిదానందం అన్నామే కానీ మోక్షం అని అనలేదు. మోక్షం అనేది మనకి జనరిక్గా పెట్టిన పేరు. మోక్షం, ఎన్లైటన్మెంట్, రియలైజేషన్, ముక్తి, ఇవన్నీ లేబుల్స్. కానీ ఆ లేబుల్స్ వెనక దాగి ఉన్నది ఏంటి? మనకి ఆనందం కావాలి, దుఃఖం వద్దు అన్న డిజైర్. దాని నుంచే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా వస్తున్నాయి. దాని నుంచే అసలు ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి అన్న కుతూహలం వచ్చింది. ఎందుకు ధర్మం గురించి తెలుసుకోవాలి? మళ్ళీ ఆనందం కోసమే. ఆనందం లేని కాడికి స్వర్గానికి వెళ్ళినా వేస్టే కదా. ధర్మాన్ని ఆచరించడం వల్ల నీకు సుఖం కలుగుతుంది అని చెప్పారు కాబట్టి ధర్మం. ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకోవడం వల్ల నీకు ఆనందం లభిస్తుంది, నీకు సచ్చిదానందం కలుగుతుంది అని చెప్పడం వల్లే ఈ క్వశ్చన్. అసలు ఈ గృహస్థ అంటే ఏంటో ఎందుకు తెలుసుకుంటాం? దీనికోసమే.
మనమంతా ఇక్కడ కూర్చొని వీకెండ్కి కూర్చొని ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? దీనివల్ల మనకి బెనిఫిట్ కలుగుతుంది, దీనివల్ల మనకి ఆనందం లభిస్తుంది, మన ఆనందం పొందగలిగే అర్హత సంపాదిస్తాం అన్న కోరికే అందరినీ లాగింది. లేని కాడికి ఈ థియరీలు, ఈ మీరు చెప్పినట్టు ఈ టెక్నికల్ వర్డ్స్ దీనివల్ల ఉపయోగం లేదు మనుషులకి. ఫైనల్ గా దీని నుంచి ఆనందం లభించాలి. సారీ, ఒక్క క్వశ్చన్ అండి. అంటే ఇది నాకు ఆన్సర్ తెలుసు అని నేను అడగట్లేదు. ఇట్స్ మోర్ ఆఫ్ ఏ థాట్, నా మైండ్ లో వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మీరు ధర్మం మనం ఎందుకు ఫాలో అవ్వాలి అంటే ఆనందం కోసం అన్నారు కదా. అది నిజంగా ఆనందం వస్తుంది అని అన్న రియలైజేషన్ తో మనం ధర్మం ఫాలో అవ్వాలా, లేకపోతే అది మన కర్తవ్యం కాబట్టి మనం ఫాలో అవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ది అవుట్కమ్ ఇస్? ఎందుకంటే ఆనందం అనేది అగైన్ దెర్ ఇస్ లైక్ మీరు అన్నట్టు ఈవెన్చువల్లీ మన ధర్మం చేస్తూ వెళ్తే ఆ సచ్చిదానందం అనేది ఎప్పుడో అప్పుడు వస్తుంది. ఈ జన్మలో రావచ్చు, ఇంకో 100 జన్మల్లో రావచ్చు, ఇంకో 1000 జన్మల్లో రావచ్చు, అది మనకు తెలియదు, వి డోంట్ నో. బట్ జనరల్ గా మనం ఆనందం, ఇప్పుడు అది మనం నలుగురిలో ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు ఆనందం అనేది మీరు అన్నట్టు రైట్, లైక్ వాట్ వి షుడ్ ఎయిమ్ ఫర్ దట్ ఈస్ దట్ సచ్చిదానందం. బట్ ఆ ప్రాసెస్ లో వి మైట్ గో త్రూ a lot of physical pain and pleasures. I'm sure మీరు రెఫర్ చేస్తున్న ఆనందం అది కాదు, ఐ గెట్ దట్, రైట్? కానీ ఈవెన్ అంతవరకు కూడా ఆలోచించాలా, లేకపోతే ఏదైనా ఒక పని మనం ఇది చెయ్యాలా చేయకూడదా అన్నప్పుడు నాకు దీనివల్ల సచ్చిదానందం వస్తుందా రాదా అనేది ఇట్స్ అ వెరీ లాంగ్ థాట్. అంతవరకు వెళ్ళాలా, లేకపోతే షుడ్ వి జస్ట్ గో విత్ ఇది మన కర్తవ్యం కాబట్టి మనం ఇది చెయ్యాలి, యు డూ ఇట్ బికాజ్ యు హ్యావ్ టు డూ ఇట్? అవును, అవును. ఇప్పుడు మనం హరిశ్చంద్రుడి కథ చదివాం, ఆయనకి అంత దుఃఖమే. రాముడు ధర్మాన్ని పాటించాడు, అడవులు పాలయ్యాడు. అంటే ఇక్కడ హ్యాపీనెస్ అండ్ సారో గురించి కాదు మనం చెప్తున్నది. కానీ వాళ్ళు అడవిలో ఉన్నా కూడా ఆనందంగా ఉన్నారు, ఆయన శ్మశానంలో ఉన్నా కూడా హరిశ్చంద్రుడు ఆనందంగా ఉన్నాడు, ధర్మాన్ని పట్టుకున్నారు. దట్స్ వాట్ దే వాంట్, వాట్ గివ్స్ దెం. పైగా మనం ఇంకోటి ఏం చెప్పాం, శ్రద్ధ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గురు అండ్ వేద అండ్ వేదాంత. వేదాంతం చెప్పింది మనకి, వేదం చెప్పింది మనకి, ధర్మం వల్లే నీకు సుఖం కలుగుతుంది అని చెప్పింది. మరి ఆ శ్రద్ధ లేకపోతే, మనకి విశ్వాసం లేకపోతే మనం ఆస్తికులం కాదు. అప్పుడు ఇది మనకు అప్లికబుల్ కాదు. మనం వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ అదర్ వే. సో వేదం చెప్పింది కాబట్టి, దాని మీద మనకి శ్రద్ధ ఉంది కాబట్టి, మనకి స్వతహాగా ఎక్స్పీరియన్స్తో తెలుస్తుంది కాబట్టి, మనం అధర్మం చేసినప్పుడు అది మనకి మనసులో ఎలా గుచ్చుకుంటుందో, మనకి ఎట్లా పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తుందో మనకి తెలుసు. మన ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసు. మనకి పూజ్యులైన గురువులు చెప్పిన వాక్యం తెలుసు, మనకి వేదం చెప్పిన వాక్యం తెలుసు, భగవంతుడు అవతారంగా వచ్చినప్పుడు ఆయన చూపించిన మార్గదర్శకం తెలుసు, మనకి వేదాంతం చెప్తున్నది తెలుసు. ఇన్ని తెలిసి శ్రద్ధ లేకపోతే ఇంకా ఈ పాత్ మనకి కాదు. అప్పుడు మనం ఇది కాకుండా వేరే రూట్ వెతుక్కోవాలి. సో శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకనే ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఫస్ట్ తర్వాత ఇంకా కొంతమంది జాయిన్ అయినట్టున్నారు. అయితే ఇందులో మీరు ఇంకో ముందు స్లైడ్లో అనుకుంటాను ఆత్మవిచారం, బ్రహ్మవిచారం గురించి చెప్పారు. ఇందిరా గారు నమస్కారం.
హలో, నా మాట వినిపిస్తుందా? సార్. చెప్పండి. అది ఇంతకుముందు స్లైడ్ లో ఆత్మవిచారం బ్రహ్మ విచారం అని చెప్పారు కదా, ముందు స్లైడ్ లో. ఇది ఎక్కడ, ఏ కాంటెక్స్ట్ లో వస్తుంది? ఇది వివేక చూడమణిలో వస్తుందా? ఇది జనరిక్ గా వేదాంతం చెప్పబడింది ఏంటంటే ఆత్మ విచారం బ్రహ్మ విచారం తేడా ఏం లేదు, అది టెర్మినాలజీ డిఫరెన్స్. అది కాదు నా క్వశ్చన్. Is this as a matter of delving on the subject, whether you have put these things together, or was it described this way in any book already? ఇది డిస్క్రైబ్ బుక్ అని కాదు, ఇది రకరకాల వాళ్ళ టీచింగ్స్ లో చెప్పబడింది. హౌ టు అండర్స్టాండ్ వాట్ వి ఆర్ ఫోకసింగ్ అంటే, ఇది ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం ఇది వేరు వేరు అని అట్లా అని కాదు. ఒక సాధన చేయాలంటే మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం అన్నదాన్ని బట్టి ఉంటుంది. సో మీరు కంపైల్ చేశారు ఇది? మీరు కంపైల్ చేశారు? మీరు కంపైల్ అంటే నేను ఇప్పుడు మన శృంగేరి శంకరాచార్య గారు ఉన్నారు, ఆయన చెప్పిన భాషలో ఇలాగే రకరకాల వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి నేను చెప్తాను. అంటే దాన్ని బట్టి ఇది ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రెజెంటేషన్ స్టూడెంట్ నోట్స్ లాంటిది అనుకోవచ్చు. స్టూడెంట్ నోట్స్ లాంటిది సార్. ఇది నా అండర్స్టాండింగ్. సుబ్బారాయుడు గారు, మీ కామెంట్స్? సారీ, నేను డ్రైవ్ చేస్తున్నా, కొద్దిగా మీకు రోడ్ నాయిస్ ఉంటుంది. సో నాకు 2 కామెంట్ చేసిన. ఒకటి, నేను విన్నది అంటే ముందు జ్ఞానము, ఇఫ్ యూ వాంట్ బ్రహ్మ జ్ఞానము యూ హ్యావ్ టు గో త్రూ ఆత్మ జ్ఞానము. దట్ ఈస్ ద మెయిన్ ఎంట్రీ టు or get or feel the super. Basically, if you want to feel the divine consciousness, you have to go through the Atma Jnana. You have to feel your Atma. You have to understand what is Atma, where it is Atma, how it functions, how it is distinct from your identity of your I, right? How it dissociates. Basically, you are like your identity of Atma. Basically, when you are doing it at your Viveka, with your Viveka, you have to be 10 feet above your false identity of your ego or ahankara for all the actions that you are doing, and see yourself as third identity. That way you don't get that you are still doing your karma. From what I understand from Bhagavad Gita is what when Krishna says you do your karma with a 10 feet above and watching yourself what you are doing without any attachment to the results. And if you cannot do it for whatever reason, if you are entangled in your identity and could not figure out how to do what to do, then you surrender to me. That is where the Shraddha comes. The Shraddha is required when you cannot, your Viveka is not able to guide you because of your attachment with your ahankara, with your likes and dislikes, and you cannot make a decision. You fail to make decisions. That's where the Shraddha comes. That helps you, guides you. Because you give everything. You are just immersed in yourself in me. Then you do actions as if I am guiding you. So then you are not attached. That's another way to get the sannyasa, detachment from fruits, right? And then the desire to have doing something with the desire of moksha doesn't give you anything. That's what even I understood is you have to beyond desire to even have moksha if you want to have the true that ananda. If you are doing any sadhana or a meditation or anything with the desire to get moksha, eventually you will be entangling yourself with that desire, and then you won't have that ananda because you are evaluating the results and the fruits of your actions. So if your Viveka is not able to help you, just involve in me అని అన్నప్పుడు it's almost like bhakti అంటున్నారా మీరు? Yes, Bhakti.
సో గుడ్, దట్స్ గుడ్. అంటే మనకి ఇప్పుడు మళ్ళీ మోక్షం గురించి మళ్ళీ కాన్వర్సేషన్ వచ్చింది కాబట్టి, again it all depends on what is moksham. That think that realization of self itself could be moksham. Once you have that realization, that is one of the understandings that I have. So even though the conversation here today is not about మోక్షం ఎలా వస్తుంది అనే కాన్వర్సేషన్ కాకపోయినా కూడా ఇటర్నల్ బ్లిస్ఫుల్నెస్, ఆనందం ఏదైతే ఉంటుందో, వన్స్ యూ రీచ్ దాట్ యూజింగ్ ఆల్ దిస్, ఐ థింక్ దట్స్ ప్రాబబ్లీ ద మోక్షం స్టేట్ ఏమో మరి నాకు. దట్ ఈస్ దట్ వాట్ ఇట్ ఈస్? అదే మోక్షం అని మనకి వేదాంతం చెప్తుంది. Having that jnana itself, words once you fully understand the jnana of Atma, then that state itself, you fully understand that state itself is moksha. Yes. Right. I mean, that itself gives the fruit. Again, you that's what at least I'm getting myself, that Atma jnana is enough for us. అవును సార్. అందుకని ఇక్కడ నేను ఆత్మ జ్ఞాన అండ్ బ్రహ్మ జ్ఞాన సెపరేట్ గా చెప్పలేదు. సో విచారంలోనే, అంటే ఎంక్వైరీ విచారంలో పరి సాధక తేడా ఉండొచ్చు, కానీ జ్ఞాని నేను ఇక్కడ అందుకని ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం సెపరేట్ గా అట్లా ఇక్కడ పెట్టలేదు. దిస్ ఈస్ ఫర్ ఏ సాధక టు అండర్స్టాండ్ వేర్ హిస్ ఫోకస్ is. Is he going to do a structured approach to learn Vedanta and try to understand the totality about Ishvara, Jiva and Prakriti, or just focus on the subset? ఇందాక మీరు చెప్పినట్టు, this is at before జ్ఞాన. For a అజ్ఞాని, what is considered as vichara? What they can focus on, how they can approach? Go to Miru, you probably touched upon this. It's like, if you have to go in this path for people, you have some prerequisites. Right? Away ivi kada, ee qualifications, eligibilities are all prerequisites, which means you have to tune yourself to certain things before you can start the path. You cannot just start the path just wherever you are, just open a couple of books and then read it. Doesn't really work, right? Yeah. ఇంకెక్కడో కూడా చదివాను అష్టాంగ యోగం అని చెప్పేసి కదా, దాని గురించి దట్ several things that you have to do, you have to get to that stage so that you can start that journey. అని అందరూ అదే చెప్తారు. అష్టాంగ యోగం అనేది అది క్రియాయోగ కిందికి వస్తుంది. వాళ్ళ టెర్మినాలజీ కంటెంట్ ఇదే ఉంటుంది, టెర్మినాలజీ వేరుగా ఉంటుంది. భక్తి యోగంలో కూడా మనకి నవదా భక్తి అంటారు, ఇవే డిఫరెంట్ వేలో చెప్తారు భక్తి యోగాలో. మీరు పతంజలి యోగ సూత్రం చూసారంటే అందులో కూడా కంటెంట్ ఇదే ఉంటుంది. ద వే దే ప్రజెంట్ ద టెర్మినాలజీ దే యూజ్ డిఫరెంట్ గా ఉంటుంది. కర్మయోగ అయినా, జ్ఞాన యోగ అయినా, భక్తి యోగ అయినా, క్రియాయోగ అయినా, అప్రోచ్ అండ్ ద టర్మ్స్ దే యూజ్, ద వే దే, అవి డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయంటే, మనకి శరీరం ఉంది, బుద్ధి ఉంది, మనస్సు ఉంది, ఇంటెలెక్ట్ ఉంది. ఇప్పుడు ఇంటెలెక్చువల్ క్లారిటీ రావాలి అంటే జ్ఞానయోగమే, వేదాంతమే చదివితేనే మీకు ఇంటెలెక్చువల్ క్లారిటీ వస్తుంది. మైండ్ ప్యూరిటీ రావాలి అంటే భక్తి యోగమే, భక్తి అండ్ కర్మయోగమే చేస్తేనే మైండ్ ప్యూరిఫై అవుతుంది.
ఇప్పుడు చిత్తశుద్ధి కలగాలి అంటే భగవన్ నామం జపించాలి. సో ప్యూరిటీ ఆఫ్ హార్ట్ కోసం భక్తి యోగం, కర్మయోగం అన్నారు. క్లారిటీ ఆఫ్ ఇంటెలెక్ట్ కోసం జ్ఞానయోగం. అండ్ వీటిని సపోర్ట్ చేయాలి అంటే, బాడీ దృఢంగా ఉండాలి అంటే మరి యోగా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పాత్స్ కాదు యాక్చువల్లీ, ఇవన్నీ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. మనకి బాడీ ఉంది, మైండ్ ఉంది, ఇంటెలెక్ట్ ఉంది. బాడీ కోసం క్రియాయోగా, మనస్సు కోసం భక్తి యోగా, ఇంటెలెక్ట్ కోసం జ్ఞానయోగం. So I think if others don't have a question, నాకు ఒక క్వశ్చన్ ఒకటి ఉంది, ఇంతకు ముందు మనం మాట్లాడిన క్వశ్చన్ ఒకటి. I'm sure that we have gotten to this question also individually, మన ఓన్ రీడింగ్స్ లోనూ అక్కడ ఇక్కడ. గురువు, సద్గురువు దొరకటం. ఎనీ థాట్స్ ఆన్ దట్? సద్గురువుని మీరు కనుక్కోలేరు, సద్గురువే మిమ్మల్ని కనుక్కుంటాడు. వెన్ యూ డూ సాధన, వెన్ యూ రీడ్ వేదాంత, మీరు భగవంతుడి మీద, వేదాంతం మీద, వేద శాస్త్రాల మీద శ్రద్ధ కలిగి ఈ షట్ సంపత్తి పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు భగవద్ అనుగ్రహమే గురువు రూపంలో మీకు వస్తుందే కానీ, మీరు గురువుని నేను వెతుకుతాను, మీరు ఎలా అసెస్ చేస్తారు ఇతను రియల్ గురువా కాదా అని? మీకు ఎలా తెలుస్తుంది? మీకంటే హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళని మీరు ఎలా అసెస్ చేస్తారు? చేయలేరు. అతను గురువా, రియల్ గురువా, సద్గురువా, ఫేక్ గురువా మీకు తెలుసుకునే ఆస్కారం లేదు. సో మీ భాగ్యం పండినప్పుడు, మీ సాధన ఒక స్టేజ్కి రీచ్ అయినప్పుడు మీ లైఫ్లోకి సద్గురువు వస్తాడు. వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. అంతేగాని ఎక్కడో ఎవరినో చూసి ఈయనే గురువు అనుకొని వెళ్తే మోసపోతారు. వెరీ వెరీ గుడ్, బికాస్ ఐ డోంట్ థింక్ ఐ రెడ్ ఇట్ ఎనీవేర్, బట్ నేను సేమ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఒకళ్ళకి ఇచ్చాను ఇదివరకు ఎప్పుడు. ఐ థింక్ ఐ జస్ట్ సెడ్ ద సేమ్ థింగ్, బట్ లుక్స్ లైక్ దట్స్ ద రైట్ థింగ్ ఇన్ దట్ కేస్. దట్స్ గుడ్. దాన్నే కృప అంటారు సార్. భగవత్ కృప అంటేనే సద్గురు దర్శనం. కానీ ఇక్కడ ఆయన ఎలా ఉంటారో ఇప్పుడు ఎంతో మంది ఉంటారు, మనకి తెలియదు. సమాజంలో ఎంతో మంది రియలైజ్డ్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ అందరికీ టీచింగ్ చేస్తారని లేదు. వాళ్ళందరూ కూడా కాషాయం కట్టుకొని గడ్డాలు పెంచుకొని ఉంటారని ఎక్కడా లేదు. చెప్పండి కృష్ణ గారు. యా, అది చాలా మంది ఆ మాట వింటుంటే విన్నాను. థియరిటికల్గా బాగానే ఉందనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే ఎవరికి వాళ్ళు ఉద్యోగాల్లో వీటిలో పనులు, ఉద్యోగం కాదు ఇంకో పని వాళ్ళ పనులు, వాళ్ళ కుటుంబాలు, సమాజం, వీటిలోని పనులతో సరిపోతుంటుంది. సో అసలు ఈవెన్ కాంటాక్ట్ కూడా అలాంటి గురువులకి మనకు ఈ ప్రశ్న ఉందని ఏమిటి, ఎలా తెలుస్తుంది? ఎవరైనా మనకు కనీసం నిదర్శనం ఉన్నారా? ఎలా సడన్గా ఏదో సిక్స్త్ సెన్స్లో వాళ్ళు మనం ఇక్కడ బాధపడుతున్నామని తెలిసి వచ్చి తెలుసుకున్నటువంటి అలాంటివి ఏవి నాకు నా చిన్న ప్రపంచంలో రాలేదు. మీకు ఎవరికైనా చూసారా ప్రత్యక్షంగా? లేదా మీరు ఈ ప్రశ్నని ఎవరైనా మీరు కలిసిన గురువుల్ని అడిగారా? నాట్ మీ, ఇఫ్ ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే సుబ్బు గారిని అడుగుతున్నాను, ఎందుకంటే ఆయన వక్త కనుక. సారీ గో హెడ్, చెప్పండి సుబ్బు గారు. ఎవరైనా చెప్పచ్చు సార్. లేదు, అంటే ఐ వాజ్ ఆల్సో జస్ట్ డ్రాపింగ్ వన్ క్విక్ లైనర్ సెయింగ్ దట్ దట్ వాజ్ ఎ క్వశ్చన్, and also the thought that I had, similar thought I had, like how do you get across? But again, meer cheppinattuga, if you keep on doing your sadhana and everything, you would eventually get to a point where the guru will appear wherever. But yeah, go ahead, meer cheppandi Subbu garu. సో అసలు గురువు అంటే
సద్గురువు అంటే ద వన్ హూ ఆల్రెడీ రియలైజ్డ్ బ్రహ్మజ్ఞానినే మనం సద్గురు అంటాం. బ్రహ్మజ్ఞాని కాకపోతే వాళ్ళు చాలా మంది గురువులు ఉంటారు. అంటే ఇప్పుడు మీరు గురు గీత చదివారంటే రకరకాల గురువుల్ని చెప్పబడింది. మనకి శాస్త్రం గురించి చెప్పేవాళ్ళు ఒక రకమైన గురువులు, వాళ్ళు సత్ గురించి చెప్పరు. ఇప్పుడు మనం ఏదైతే వివేకంలో ఆత్మ సత్ అన్నామో, ఆ సత్ అండ్ అసత్ గురించి వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు మనకి శాస్త్రం నేర్పించగలరు, లేదా సంగీతం నేర్పించగలరు, లేదా ఫిజిక్స్ నేర్పించగలరు. వీళ్ళని అందుకనే సద్గురువు అంటారు. ఎవరైతే ఏది సత్యం ఏది అసత్యం అని వాళ్ళ బ్రహ్మజ్ఞాని అయి తెలుసుకొని విత్ అథారిటీ చెప్పగలుగుతారో వాళ్ళనే సద్గురు అంటారు. సో ఆ బ్రహ్మజ్ఞాని అన్నప్పుడు వాళ్ళు నో లాంగర్ ఈగో, వాళ్ళు ఆత్మస్వరూపులైనప్పుడు, ఆ ఆత్మ అందరిలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి సిక్స్త్ సెన్స్ అట్లా కాదు. అది ఒక పుణ్యఫలం ద్వారా మనకి లైఫ్లో ఎన్నో పుణ్యఫలం ద్వారా జరుగుతాయి. ఇప్పుడు మనకి వాళ్ళ మంచి కుటుంబంలో పుట్టాం. ఎలా పుట్టాం? పుణ్యఫలం వల్లే కదా పుట్టింది. అంటే సిక్స్త్ సెన్స్ ద్వారా మనకి తెలిసిందా వాళ్ళ నా ఇంట్లో పుట్టాలి అని? మనకి ఆ టైంకి మన పుణ్యఫలం కలిసి వచ్చింది, అక్కడ పుట్టాం. మనకి ఒక టైంలో పుణ్యఫలం కలిసి వచ్చినప్పుడు వాళ్ళ దర్శనం లభిస్తుంది. అది అంతేగాని అది ఒక సిక్స్త్ సెన్స్ ద్వారా వాళ్ళు వస్తారు అట్లా అని కాదు. ఏ రోజు భగవత్ కృప కలుగుతుందో ఆ రోజు దర్శనం అవుతుంది అనేది మనకి శాస్త్రంలోనే చెప్పబడింది. ఇకపోతే కలిశానా అంటే కలిశాను. నేనే కాదు, ఎంతో మంది కలిశారు. రమణ మహర్షిని కలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన లేరు, మనం అప్పుడు లేము. ఇది బ్రహ్మజ్ఞానం అనేది మనకి గురు పరంపర అని మనం ఎందుకు అన్నాం అంటే ఇది పరంపరగా వస్తున్నది. అప్పుడెప్పుడో అష్టావక్రుడు ఒక్కడే బ్రహ్మజ్ఞాని కాదు. అలా అయితే దీన్ని గురు పరంపర అని అనరు. ఎందుకంటే ఇది పరంపరగా వస్తున్నది కాబట్టే దీన్ని గురు పరంపర అన్నారు. సుబ్బు గారు, there's a gentleman Venkata, I think he had a question chat లో. Started పర్లేదు చెప్తాను. ఆయన కొంచెం లేట్గా జాయిన్, చాలా ప్రాబ్లీ ఇన్ ద లాస్ట్ 15 minutes లో జాయిన్ అయ్యారు, వింటున్నారు. సో బిగినర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అని అన్నారు. అంటే వాట్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ టు మెయింటైన్ ద హ్యాపీనెస్ స్టేట్ అమాంగ్ ఆల్ డిఫరెంట్ పాసిబిలిటీస్? ఇది బిగినర్ క్వశ్చన్ ఎలా అవుతుంది సార్? అదే కదా. బెస్ట్ టెక్నిక్. సో టెక్నిక్ అనేది మన మైండ్కి ఇంటెలెక్ట్కి సంబంధించింది. ఎనీ టెక్నిక్ అది మనం నేర్చుకుంటాం. మనం నేర్చుకున్నది మధ్యలో వచ్చినట్టే పోతుంది. దానివల్ల టెంపరీగా వచ్చిన టెక్నిక్ వల్ల టెంపరీ హ్యాపీనెస్సే వస్తుంది. పర్మనెంట్గా హ్యాపీనెస్ ఉండాలి అంటే అది మీ సహజ స్వభావం అయినప్పుడే అది పర్మనెంట్గా మీతో ఉంటుంది. మీరు మధ్యలో వచ్చినప్పుడు మధ్యలో పోతుంది అనేది మీరు తెలుసుకోవాలి. మీది కానిది మధ్యలో ఎందుకు వస్తుంది? మీది కాకపోతేనే అది మీకు మధ్యలో వస్తుంది. మీది కాదు కాబట్టే మధ్యలో వచ్చింది, మీది కాదు కాబట్టి మధ్యలోనే ఎప్పుడో పోతుంది. సో పర్మనెంట్గా మీతో ఉండేది ఏంటి? ఏదైతే మీ సహజ స్వభావం అదొకటే మీతో పర్మనెంట్గా ఉంటుంది. మీ సహజ స్వభావం ఏంటో తెలుసుకోవడమే హూ యామ్ ఐ. ఆ సహజ స్వభావమే సచ్చిత్ ఆనందం అని మనకి వేదాంతం చెప్తుంది. సో ఆ సహజ స్వభావం నుంచి అవుట్వర్డ్ ప్రొజెక్షన్ అయినప్పుడు, మైండ్లో ట్రాప్ అయినప్పుడు, ఆ మైండ్లో ఉన్న హ్యాపీనెస్ టెంపరీ సారో అనుభవిస్తున్నాం.
కానీ వెన్ యూ స్టెప్ బ్యాక్, ఈ మైండ్ నేను కాదు, ఈ బాడీ నేను కాదు, బాడీకి టెంపరీగా పెయిన్ అండ్ ప్లెజర్ వస్తాయి. మైండ్ నేను కాదు, మైండ్కి టెంపరీగా హ్యాపీనెస్ అండ్ సారో వస్తుంది పోతుంది. ఇంటలెక్ట్ నేను కాదు, ఇంటలెక్ట్కి టెంపరీగా కన్ఫ్యూజన్ అండ్ క్లారిటీ వస్తుంది పోతుంది. ఇవేవి నేను కాదు, నేను సచ్చిదానంద స్వరూపం, అది నా రియల్ ఐడెంటిటీ అని తెలుసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది మీ సహజ స్వభావం అవుతుంది. అది రాదు పోదు. సో మనకి మన సహజ స్వభావం అన్నప్పుడు మనకి నిర్వాణ శతకంలో శంకరాచార్య ఆయన శివుడి గురించి చెప్పాడని అనుకోవడం కాదు, అది మన గురించి హూ యామ్ ఐ అనే క్వశ్చన్కి ఆన్సర్గా ఆయన చెప్పారు. మన మనోబుద్ధి, అహంకారం ఇవేది నేను కాదు, పంచభూతాలతో చేసింది ఏది నేను కాదు, నా బాడీ ఇదంతా నాకు బాడీ ఉంది కానీ నేను బాడీ కాదు. నేను అనేది వాట్ ఐ యామ్ ఈజ్ చిదానంద, సచ్చిదానంద రూపం, శివస్వరూపం, ఆత్మస్వరూపం అని తెలుసుకోవడమే పర్మనెంట్ హ్యాపీనెస్. దానికి టెక్నిక్ ఏం లేదు, రియలైజేషన్. కానీ ఆ మాట అంటే ఇక్కడ ఒక ఇష్యూ వస్తుంది. దాని టెక్నిక్ ఏమీ లేదనుకున్నప్పుడు ఈ సాధనము అసలు సాధనాలు ఇవన్నిటి కూడా మీనింగ్ పోతుంది. అవును సార్, కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. ఈ సాధన దేనికి? ఆత్మకు కాదు. ఈ సాధన మనస్సుకి. కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది, కన్ఫ్యూజన్ ఎక్కడుంది? మైండ్లో, ఇంటలెక్ట్లో ఉంది. సో సాధన కూడా మైండ్కి ఇంటలెక్ట్కే. మాయలో ఎవరున్నారు? ఆత్మ లేదు, ఆత్మ మాయలో లేదు, ఆత్మకి ఏమి సాధన లేదు, అవసరం లేదు సాధన. ఆత్మ ఆల్రెడీ సచ్చిదానంద స్వరూపమే. కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంటే సొల్యూషన్ కూడా అక్కడే ప్రొవైడ్ చేయాలి. నొప్పి ఎక్కడుంటే మందు అక్కడే పెడతాం కదా. సో కన్ఫ్యూజన్ ఇంటలెక్ట్లో ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికే వేదాంతం. కాన్ఫ్లిక్ట్, డెస్పరేషన్ మనస్సులో ఉంది, దానికి భక్తి యోగా. సో సాధన అనేది మీకు మనస్సుకి, బుద్ధికే కానీ ఆత్మకు కాదు. ఐ థింక్ ద ఆన్సర్ ఏంటి అంటే, కృష్ణ గారు మీరు చెప్పింది కూడా ఐ కెన్ అగ్రీ విత్ దట్. ద హోల్ కాన్వర్సేషన్ టుడే ఈస్ సార్ట్ ఆఫ్ ది ఆన్సర్ ఆఫ్ హౌ డు యూ go through that inquiry process, and then what do you do to get to that realization. So that's the probably that's kind of a path towards the question. సో నేను ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇందాక ఐఎమ్ using the same phrase, ఒక తీగ లాగితే డొంకంతా లాగుతుంది లాగానే, there is so much packed in terms of each line in this conversation today. We can of course have each of those things can probably be its own session గాని. మీరు are you thinking of the future sessions లో will there be again a roadmap, if not, I'm just using that word as a roadmap, of going towards a path in those conversations that one thing will lead into others, so that at least there is something going on. Is there a thought process? Yes. సో మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఏంటి మనకి ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఏంటి అని మనం అనుకున్నాం. సో ఇది ప్రస్థానత్రయం. ఇది మేబీ దిస్ ఇస్ సంథింగ్ ఐ పుట్ టు ద గ్రూప్. అంటే
ఏంటి అందరి అభిప్రాయం ఏంటి? మనం స్ట్రక్చర్డ్గా ఒక బుక్ తీసుకొని అది చదివి దాని గురించి అర్థం చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్ళి అలా చేద్దామా, లేదా ఇప్పుడు ఈ రోజు చేసినట్టు ర్యాండమ్గా ఒక టాపిక్ తీసుకొని దాని గురించి డిస్కస్ చేద్దామా? ఏది ప్రిఫర్డ్? అదొకటి. తర్వాత ఇది ఒకానొక కాలక్షేపం లాగా ఎప్పుడు వీలైతే అప్పుడు చేద్దామా, లేదా సీరియస్గా ఎవ్రీ వీక్ చేద్దామా? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కెడ్యూల్ ఉంటుంది కదా. నేను అందరి గురించి నేను చెప్పలేను. సో నేను అడుగుతున్నా, ఏంటి అందరి అభిప్రాయం? అలాగే ఏ టైం అందరికి ప్రిఫర్డ్? సో మీరు అందరు ఎలా చెప్తే అలాగే. ప్రవీణ్, మీకు ఏమైనా థాట్స్ ఉన్నాయా? అంటే ఈ ఫార్మాట్ బాగుందండి. అంటే జనరల్ డిస్కషన్ ఫార్మాట్ బాగుంది. దీన్ని మనం కొంత ఏదైనా ప్రీ మెటీరియల్ తో ఆగ్మెంట్ చేస్తే ఐ ఫీల్ ఇంకొంచెం ప్రొడక్టివ్ గా ఉంటుందేమో. బట్ నాకు ఎట్ ద సేమ్ టైం ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొని చేస్తే కన్స్ట్రైన్ అవుతుంది అన్న ఇది కూడా ఒకటి అనిపిస్తోంది. బట్ మేబీ నాట్. బట్ ఈ డిస్కషన్ ఫార్మాట్ బాగుంది. బట్ కొంచెం ప్రీ మెటీరియల్ ఏదైనా ఉంటే ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్. రెండోది, ఈ టైం పరంగా చూస్తే ఐ థింక్ ఇది ఆప్టిమల్ టైం అండి. సాటర్డే ఆఫ్టర్నూన్ లైక్ 4 o'clock ఐ థింక్ ఆప్టిమల్ టైం. ఎందుకంటే మార్నింగ్స్ కొంచెం ఈవినింగ్స్ అన్నా కుదరకపోవచ్చు. దిస్ ఈస్ గుడ్. వీక్లీ వర్సెస్ బై వీక్లీ నాకు స్పెసిఫిక్ గా ప్రిఫరెన్స్ ఏం లేదండి. ఐ కెన్ పర్సనల్ గా నాకు వీక్లీ అయినా పర్వాలేదు. సెడ్ లైక్ మేబీ కొన్ని వీక్స్ కొంతమంది మిస్ అవుతూ ఉంటారు. దట్స్ ప్రాబబ్లీ ఓకే. బట్ వీక్లీ మనకి ఎనఫ్ టాపిక్స్ ఉన్నాయి అనిపిస్తే కనుక ఐ థింక్ వీ కెన్ వీక్లీ అయినా పర్వాలేదు. ఈ తత్వబోధ లింక్ పంపిస్తా నేను. అది ఒక గుడ్ బుక్ టు స్టార్ట్. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్, అంటే సాంబశివరావు గారు కూడా ఏం అడ్వైజ్ చేశారంటే, ఒక బుక్ అనేటప్పటికీ అదొక రకంగా ఉంటుంది. అదే ర్యాండమ్గా టాపిక్స్ పిక్ చేసుకుంటే అని ఆయన ప్రిఫరెన్స్ చెప్పారు. సో నాకు ఎట్లయినా ఒకటే, తత్వబోధ లింక్ పంపిస్తా నేను మన గ్రూప్లో. యూ కెన్ డౌన్లోడ్ అండ్ అందులోంచి కావాలంటే టాపిక్స్ తీసుకొని చేయొచ్చు. చేస్తారా? భగవద్గీత అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా భగవద్గీత నుంచి కూడా ఏదైనా టాపిక్ తీసుకొని డిస్కస్ చేయొచ్చు. అట్లా అన్స్ట్రక్చర్డ్ గా చేద్దామంటే అలా చేద్దాం, లేదా ఒక బుక్ తీసుకొని చేద్దామంటే అలా చేద్దాం. ఎట్లయినా ఒక థాట్ చెప్తాను. చెప్పండి సార్. మనకి అంటే ఇవాళ కాల్లో ఓన్లీ ఫ్యూ పీపుల్ జాయిన్ అయ్యారు కాబట్టి కొంచెం కాస్త పెయిన్ తీసుకొని ఈ 3 or 4 questions, స్ట్రక్చర్డ్ బెటరా, అన్స్ట్రక్చర్డ్ బెటరా, books, is there any reading material that's required versus not, bi-weekly better, weekly better? Ivi few questions. Let's not make it very long list, but mana I think 30 to 35, I don't know how many people joined the whole group, WhatsApp group. Dantlo pedite whether they join these sessions or not, at least they can express what makes it more interesting for a majority of the people. చిన్న సర్వే లాగా ఒకటి పంపించి, ఒక ఫామ్ పంపించి, ఏదో somehow you can do it into that particular WhatsApp group. ఎందుకంటే పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఇప్పుడు చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు when I look at a broader group, I would say weekly may be too frequent because there are other things going on a weekly basis too, or weekly వేరే సెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే people may not be able to join even if they want to. So rather than monthly, which is too long, bi-weekly better అనిపిస్తుంది నాకు. నా పర్సనల్ ఇంట్రెస్ట్ స్ట్రక్చర్డ్గా ఉండి ఒక again I'm using the same word, like road map. ఎందుకంటున్నానంటే one thing can build into another thing. Going through like that is probably better rather than completely random topics. It goes all over the place, random topics తీసుకుంటే. సో అది పంపించగలిగితే, మీరు సర్వే ఏదన్నా ఒకటి పంపించగలిగితే the sooner the better, so that
And then you can also send some reminders saying, can you guys respond? And even if 20-25 people out of 50% of the people respond, you have enough inputs in terms of what people are thinking. Okay, sir. Great, Andy. Very good. Thanks for your time. ఒక విధంగా చూసుకుంటే కొంతమంది ఉండడంలోనే కాస్త బెటర్ గా అనిపించింది, ఎందుకంటే we were able to have good conversation, even though even though it's good to have more people, but ఎందుకంటే it's very difficult to have a conversation with a lot of people there, right? So yep. Okay, Andy. Thanks, Andy. Have a good weekend, all of you. Yeah, thank you, Andy. Thank you, Subbu garu. Chala stimulating conversation and topic. Thank you. Thanks, Subbu garu. Thanks, Andy. So you're sharing this slides with everyone? Recording పంపించండి సార్. Slides are good.